నమస్కారం. ఈరోజు మనం ఒక పవిత్రమైన మహాశుభదాయకమైన తొలి ఏకాదశి గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్టే నాకు పెద్ద బలం. సరే, ఇక స్టార్ట్ చేద్దామా? ఈ ఏకాదశిని శయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన రోజు. ఆంగ్ల క్యాలెండర్లో ఇది సాధారణంగా జూన్ లేదా జూలై నెలలో వస్తుంది. ఇది చతుర్మాస్య వ్రతారంభానికి ముందు వచ్చే ఏకాదశి. ఈ రోజు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తారు. ఈ రోజుతో ప్రకృతి స్వరూపం మారుతుంది. వసంతకాలం ముగిసి వేసవి క్రమంగా తలమునక అవుతుంది. సూర్యుని దక్షిణాయన ప్రయాణం ఈ రోజుతో మొదలవుతుంది. అంటే ప్రకృతి లోపలికి వెళ్తూ అంతర్ముఖత వైపు ప్రయాణం మొదలవుతుంది. ఈ దక్షిణాయన కాలంలో పండగలు, వ్రతాలు ఎక్కువగా వస్తాయి. ఇవి మనల్ని అంతర్గత శుద్ధి వైపుకి నడిపిస్తాయి. ఈ రోజు తర్వాత శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రమిస్తూ యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ యోగ నిద్ర 4 నెలల పాటు కొనసాగుతుంది. దీనినే చతుర్మాస్యం అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ఉద్దన్న ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఆదిశేషుడు అంటే కుండలిని శక్తికి ప్రతీక, మన లోపలి మార్పు శక్తికి సంకేతం. విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే ఈ సమయం సృష్టి స్థితి కారకుడైన విష్ణువు లోకాన్ని పరిరక్షించే బాధ్యతను శివునికి అప్పగిస్తాడని నమ్మకం. అందుకే చతుర్మాస్యంలో శివరాధన కూడా విశేషంగా జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో స్వల్పమైన మార్పులు చేసుకోవటానికి, తపస్సు చేయటానికి, దానం చేయడానికి అనుకూల సమయం. ఈ కాలంలో తీర్థయాత్రలు, వ్రతాలు, పూజలు ఆచరించడం వల్ల విశేష లాభం జరుగుతుంది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. పూర్వకాలంలో మంధాత అనే సూర్యవంశ రాజు ఉండేవాడు. ఆయన ధర్మాన్ని పాటించేవాడు, సత్యవంతుడు, ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా పెట్టుకున్నవాడు. ఆయన రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ధర్మబద్ధమైన పాలన ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఒకరోజు ఆయన పాలనలో భయంకరమైన కరువు వచ్చింది. ఆకాశం నుండి చినుకు పడలేదు. వర్షం పడకుండా నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. భూమి నెర్రెలు బారింది. పంటలు పండలేదు. నదులు, చెరువులు ఎండిపోయాయి. పశువులు, పక్షులు నీరు దొరకక అల్లాడిపోయాయి. ప్రజలు ఆకలితో, దాహంతో బాధపడుతూ ఉన్నారు. రాజ్యంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. రాజు ఎంతో ఆవేదన చెందాడు. తన ప్రజల దుస్థితి చూసి కలత చెందాడు. కరువు నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది పండితులను, వేద పారాయణలను పిలిపించి యజ్ఞాలు, హోమాలు, పూజలు చేయించాడు. నిరంతరం భగవంతుని ప్రార్థించాడు. కానీ వర్షం రాలేదు. ప్రజల కష్టాలు తీరలేదు. రాజు నిరాశలో మునిగిపోయాడు. అప్పుడు ఒక దయామయుడు, మహాజ్ఞాని అయిన ఋషి అంగీరసుడు రాజును దర్శించాడు. రాజు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి తన రాజ్యంలోని పరిస్థితిని, ప్రజల కష్టాలను వివరించి కరువు నుండి బయటపడడానికి మార్గం సూచించమని ప్రార్థిస్తాడు. అంగీరసుడు రాజును ఓదార్చి ఇలా అంటాడు: ఓ రాజా, నీవు ఎంత పూజలు చేసినా వృధా. కానీ నేనొకటి చెప్తా, నీ ప్రజలకు రక్షణ లభిస్తుంది. నీ ప్రజలు మాత్రమే కాదు, నీకు, నీ వంశానికి కూడా శుభం కలుగుతుంది. అది ఏమిటంటే తొలి ఏకాదశి ఉపవాసం. ఋషి అంగీరసుడు తొలి ఏకాదశి వ్రత ప్రాముఖ్యతను, దాన్ని ఆచరించడం వల్ల కలిగే పుణ్య ఫలాలను రాజుకు వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశించి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పాడు. రాజు ఈ మాటలు విని ఎంతో సంతోషించాడు. ఋషి చెప్పినట్లుగానే తొలి ఏకాదశిని రోజున ఉపవాస వ్రతాన్ని అత్యంత భక్తితో, శ్రద్ధతో ఆచరించాడు. పగలంతా నిష్టగా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేశాడు. నిరంతరం విష్ణు నామస్మరణ చేస్తూ భగవంతుని ప్రార్థించాడు. ఓ విష్ణుమూర్తి, నా ప్రజలు క్షేమంగా ఉండాలని, కరువు నుండి విముక్తి పొందాలని నేను ఈ ఉపవాసం చేస్తున్నాను.
నీ కృపా వర్షంలా కురవాలి. నీ అనుగ్రహం మాపై ప్రసరించాలి. ఆయన భక్తి, నిస్వార్థ ప్రేమ చూసి శ్రీ మహావిష్ణువు తృప్తి చెంది కరుణించాడు. ఆ రోజున రాత్రే ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో మహావర్షం కురిసింది. భూమి మళ్ళీ పచ్చదనంతో నిండింది. నదులు చెరువులు నిండాయి. పొలాల్లో జలం చేరింది. ప్రజలు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాజ్యం తిరిగి సస్యశ్యామలమయ్యింది. ప్రజలు రాజుని పొగుడుతూ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పాపాల నుండి విముక్తి పొందుతారు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. కుటుంబం సుఖ సంతోషాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. పితృదేవతలకు తృప్తి కలుగుతుంది. వ్రతఫలం పితృదేవతలకు చేరి వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. చింతలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మోక్ష మార్గం లభిస్తుంది. ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? తొలి ఏకాదశి రోజున వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఉపవాసం చేయాలి. పూర్తి ఉపవాసం చేయలేని వారు ఫలహారంగా పాలు, పండ్లు, నీళ్లుతో ఉండవచ్చు. ధాన్యాహారం పూర్తిగా విసర్జించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. రాత్రి జాగరణ చేయాలి. రాత్రి నిద్రపోకుండా భగవన్నామ స్మరణ చేస్తూ జాగరణ చేయడం ఎంతో శుభం. భజనలు, కీర్తనలు, పురాణ శ్రవణం చేయవచ్చు. భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ దానం చేయాలి. వ్రతంలో దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం. పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేయడం వల్ల వ్రతఫలం అధికమవుతుంది. ఈరోజు తులసి పూజ చేస్తారు. శ్రీ మహావిష్ణువుకి తులసి అంటే అత్యంత ప్రీతి. ఈరోజు తులసిని పూజించడం వల్ల విశేష లాభం లభిస్తుంది. ఇలా తొలి ఏకాదశి మన జీవితాలలో ఒక పవిత్రమైన మార్గాన్ని చూపుతుంది. ఇది కేవలం ఉపవాసం మాత్రమే కాదు, మనలోని చెడు భావనాల నుండి శుభత్వం వైపు, భౌతిక బంధాల నుండి ఆధ్యాత్మిక విముక్తి వైపు మన ప్రయాణానికి తొలి అడుగు. ఈ ఏకాదశిని మనం పూర్తిగా భక్తితో ఆచరిస్తే మన జీవితం లోకానికి, పరలోకానికి ఆశీర్వాదం అవుతుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. శుభ తొలి ఏకాదశి. ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.